హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మా అమ్మాయి కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ చాలా రోజుల నుండి కాల్ చేస్తుంది రమ్మని. డ్యూటీలో టైం దొరకక వెళ్ళలేదు. ఈరోజు వెళ్తున్నాము. బస్ కోసం అయితే బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాము. బస్ ఇంకా రాలేదు. ఇది అంతా మా ఇంటి దగ్గర ఉండే ఏరియా. మాకు పీవీఆర్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అన్నీ చాలా దగ్గరలో ఉంటాయి. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ దగ్గర ఉన్న బస్ స్టాప్లోనే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇవన్నీ మాకు ఇంటి దగ్గరలో, మా ఇంటి పక్కనే ఉంటాయి. చాలా దగ్గర మాకు ఇవి. ఇంకా బస్ అయితే రాలేదు. మధ్యాహ్నం అయింది. అందరూ లంచ్ చేసిరా ఫ్రెండ్స్. ఇంట్లో పని చేసుకొని వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ టైం అయ్యింది. బస్ అయితే వచ్చింది. బస్ ఎక్కాము. ఈ బస్సులో కొంచెం దూరం వరకు ట్రావెల్ చేసి తర్వాత మధ్యలో వేరే బస్సు చేంజ్ చేయాలి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే బస్సు ఎక్కాలి. చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే డ్యూటీలో అస్సలు టైం దొరకదు కదా, అందుకని వెళ్ళలేదు. ఇక్కడే బస్సు చేంజ్ చేయాలి. ఇంకా బస్సు రాలేదని మా అమ్మాయి జ్యూస్ తాగుదాం మమ్మీ అంటే జ్యూస్ తాగుతున్నాము. సమ్మర్లో జ్యూస్ తాగండి, హెల్త్కి చాలా మంచిది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫ్రూట్స్ కూడా బాగా తినండి. వీలైనంత వరకు నీడలో ఉండండి, ఎండలో బయటికి వెళ్ళకండి. ఎండలు అస్సలు మంచివి కాదు. అమ్మకి కొన్ని స్వీట్స్ తీసుకుందామని స్వీట్ హౌస్కి అయితే వచ్చాము. నేనైతే అన్ని స్వీట్స్ చూస్తున్నాను. మా అమ్మాయి వీడియో తీస్తుంది. ఫైనల్గా కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నాను. స్వీట్స్ ఎక్కువ తీసుకోలేదు, మిక్చర్ లాంటివి ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే అమ్మ స్వీట్స్ ఎక్కువ తినదు, అందుకని మిక్చర్ లాంటివి తీసుకున్నాను. ఇంక ఇవన్నీ తీసుకొని ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే బస్సులో వెళ్ళాలి. మా అమ్మ చూడండి గ్యాస్ అన్ని మురుకులు చేసింది, అవన్నీ కర్రీ వండింది, అన్నం వండింది, గుడ్లు ఉడకబెట్టేసి పొట్ట తీసేసి మా కోసం అన్నీ చేసి పెడుతుంది అనమాట. ఏం కాదు, ఇంట్లో చూడే అమ్మమ్మ. హాయ్ చెప్పు, హాయ్ అని చెప్పు, హాయ్ అని చెప్పు. హాయ్ చెప్పిద్రు. మేము వచ్చినామని చెప్పేసి ఇవన్నీ చేస్తుంది అనమాట. కూసాయి అంటే తెలియదు కదా మాకు అంటుంది. ఇంకా అమ్మ అన్నీ చేసి పెట్టింది. అన్నం అయితే తింటున్నాము. నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి అన్నం తింటున్నాము. మేము వచ్చామని అమ్మ ఏంటేంటో చేసి పెట్టింది. అంతే కదా అమ్మ ప్రేమ. మురుకులు చేసింది, ఇంకా ఎగ్స్ తీసుకొచ్చింది. ఇంకా మేమిద్దరం అన్నం తింటుంటే వీడియో తీసేవాళ్ళు లేక అమ్మతోనే వీడియో తీయించాను. తనకి సరిగ్గా తీయడానికి రాదు, ఎలానో కష్టపడి తీసింది. పైకి కిందికి అంటూ తీసింది. వీడియో తీయడానికి ఇంట్లో ఎవరు లేకుండే ఆ టైంలో, అందుకని అమ్మనే తీసింది. ఈ విధంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చాము. ఎందుకంటే మళ్ళీ డ్యూటీ ఉంటుంది కదా, అందుకనే రిటర్న్ వచ్చేసాను ఈవినింగ్. నేను మా అమ్మ ఇద్దరం తింటుంటే అమ్మ వీడియో తీసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు బాగా సపోర్ట్ చేసిండ్రు.
ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు డ్యూటీలో టైం ఉండక అప్పుడప్పుడు వీడియోస్ పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.